బ్రేకింగ్లో చూస్తున్నాం. ఏపీలో మున్సిపల్ కార్మికులు సమ్మెకు దిగారు. గత నెల జీతాల కోసం మున్సిపల్ కార్మికులు సమ్మెబాట పట్టారు. సమ్మెలో 48,000 మంది కార్మికులు పాల్గొంటున్నారు. వేతన బకాయిలు చెల్లించడంతో పాటు దీర్ఘకాలంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఏపీలో మున్సిపల్ కార్మికులు సమ్మెకు దిగారు. బ్రేకింగ్లో చూస్తున్నాం. గత నెల జీతాల కోసం మున్సిపల్ కార్మికులు సమ్మెబాట పట్టారు. ఈ సమ్మెలో 48,000 మంది కార్మికులు పాల్గొంటున్నారు. వేతన బకాయిలు చెల్లించడంతో పాటు దీర్ఘకాలంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఇక మరింత అదనపు సమాచారం మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, యాక్చువల్గా జరుగుతోంది ఏంటి? వీళ్ళ అపరిష్కృతమైనటువంటి సమస్యలు ఏంటి? ఏం జరుగుతోంది? లాస్ట్ మంత్ ఎందుకు వీళ్ళకి జీతాలు చెల్లించలేదు ప్రభుత్వం? మార్నింగ్ రమణబాబు, ఏదైతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొత్తం 26 జిల్లాలకు సంబంధించి కార్పొరేషన్స్ కానీ మున్సిపాలిటీలో కానీ ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులు కానీ అదేవిధంగా క్లాబ్ డ్రైవర్స్ అంటే క్లస్టర్ డ్రైవర్లు అంటాం మనం, వీళ్ళందరూ కూడా సమ్మెబాటు పట్టారు. ప్రధానంగా గత నెల నుంచి కూడా వీళ్ళకి జీతాలు ఇవ్వటం లేదని చెప్పి, ప్రధానంగా ఫండింగ్ రాలేదని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి. ఫండింగ్ తో తమకు సంబంధం ఏముంది, వచ్చినా రాకపోయినా మీరు ఏ రకంగా జీతాలు తీసుకుంటున్నారో అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అలాగే తమకు కూడా చెల్లించాలని చెప్పి ఒక ప్రధానమైన డిమాండ్ అయితే యూఎంసీ కార్మికులందరూ చెప్తున్న పరిస్థితి. మరోవైపు వీళ్ళెవరికి కూడా దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి 48 నుంచి 50,000 వరకు వీళ్ళందరూ కూడా అవుట్ సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ సిబ్బంది ద్వారా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళెవరికి కూడాను హెల్త్ కానీ అదే విధంగా పే రిస్క్ సంబంధించి కానీ ఎలాంటి రిస్క్ ఏదైనా ప్రమాదం సంభవిస్తే వీళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ లేని పరిస్థితి. మరోవైపు చాలీ కాలం జీతాలతోటి వీళ్ళు బతుకు బండి సాగిస్తున్న నేపథ్యం వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన అయితే చూస్తున్నారు. గతంలో చూసుకున్నట్టయితే ఇదే అంశాన్ని జీవీఎంసీ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడం, ఒక సమ్మె నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే వీటిని పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు స్పష్టమైనటువంటి హామీ ఇవ్వకుండా తాత్సారం చేస్తున్న నేపథ్యంలో ఇక వీళ్ళందరూ కూడా దిశగా వేశారిపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ఈ రోజు ప్రధానంగా ఒకరోజు సమ్మెను కొనసాగించి అధికార యంత్రాంగం దిగి వచ్చి తమ సమస్యలు పరిష్కరిస్తామని చెప్తే మాత్రం సమ్మెని ఉపసంహరించుకుంటాం, లేదంటే మాత్రం ఈ రోజు పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా సమ్మె కొనసాగుతుందని చెప్పి ఇప్పటికే స్టేట్కి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే మనం చూడొచ్చు, పొద్దు నుంచి అక్కడ కూడా క్లస్టర్ వాహనాలు ఎక్కడికెక్కడ బంద్ పాటిస్తున్న రీతిలో కనిపిస్తున్నాయి. అదేవిధంగా పారిశుద్ధ్యం ఎక్కడికెక్కడ చెత్త నిలిపివేసిన పరిస్థితి కూడా మనం చూడొచ్చు. పారిశుద్ధ్య సమస్య పెద్ద ఎత్తున కనిపిస్తుంది. ఒక్కరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడాను ఈ పారిశుద్ధ్య కార్మికులు విధులను బహిష్కరిస్తే పరిస్థితి దయనీయంగా ఉంటుందో స్పష్టంగా మన విధులు చూడొచ్చు. అయితే ఇంకో పక్క మనం చూసుకున్నట్లయితే ఈ కార్మికులు చెప్తున్న దాన్ని బట్టి ఏదైతే సచివాలయాలు ఉన్నాయో ఈ సచివాలయాల ద్వారా కొంతమందిని ఎంపిక చేసి రోజువారీ వేతనం అంటే సుమారు 450 రూపాయలకి ఒక పారిశుద్ధ్య కార్మికుడిని కాంట్రాక్ట్ బేసిస్ లో తీసుకుని అంటే దాదాపుగా ఏదైతే లేబర్ యాక్ట్ చెప్తుందో దానికి విరుద్ధంగా సుమారు నెలకి 13,000 రూపాయలతోనే వీళ్ళందరినీ కూడా కొనసాగించవచ్చు. ఇప్పుడున్నటువంటి అవుట్ సోర్సింగ్ సిబ్బంది కానీ దాదాపు 15 ఏళ్ళు 18 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి చేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా తొలగిస్తే సమస్య ఉండదని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా ప్రాథమిక సమాచారం ఉంది. వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టి నిబంధనలు తొంగలోకి తక్కి అధికార యంత్రం ఈ రకంగా కూడా కుట్ర పన్నుతుందని చెప్పి కార్మిక నేతలైతే ఆరోపిస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడాను తమ డిమాండ్లు పరిష్కరించకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమం మరింత ఉధృతంగా సాగుతుందని చెప్పి కార్మిక నేతలు చెప్తున్న పరిస్థితి. అవుట్ సోర్సింగ్ వచ్చిన వాళ్ళందరినీ కూడా వేతనాలు పెంచాలి, మరోవైపు తమ ఎంతో కాలంగా విధులు నిర్వహిస్తున్నారు కాబట్టి తమను పర్మనెంట్ చేయాలని చెప్పి వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్లు ఏవి కూడా అధికారులు జీవీఎంసీ అధికారులు పూర్తి స్థాయిలో అంగీకరించకుండా తాత్సారం చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు పెద్ద ఎత్తున సమ్మె కూడా పిలిపించి ఆందోళన సాగిస్తున్న పరిస్థితి ఉంది. రమణ బాబు. ఓకే, థ్యాంక్ యూ కిరణ్.